ఇండియన్ ఎడ్యుకేషన్కి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే, అక్కడ కూడా చదివారు బీడిఎస్, ఇక్కడికి వచ్చి మళ్ళీ డిడిఎస్ చదివారు. మీకు ఆ చేంజ్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? మరి ఇండియాలో నేను ఐ లవ్ ఇండియా అండ్ ఐ లవ్ ఉస్మానియా డెంటల్ కాలేజ్. ఐ వాజ్ ద చీఫ్ ఎడిటర్ మా డెంటల్ కాలేజ్ మ్యాగజైన్కి. అందులో రాయడం జరగడమైంది ఏమనంటే, జీడిసిహెచ్ ఉస్మానియా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. డాక్టర్ తాజ్మహల్ హుస్సేన్ అండ్ డాక్టర్ శేషాద్రి, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ శ్రీరామూర్తి, డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ జయకుమార్, ఇలా సీనియర్ ప్రొఫెసర్స్ ఉస్మానియాలో ఉండడం వల్ల ఆ కాలేజ్కి ఒక పేరు, ఒక రెప్యుటేషన్, నేషనల్ రెప్యుటేషన్ రావడం ఉంది. అందులో పర్టికులర్గా ఐ హ్యావ్ టు మెన్షన్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మా ప్రిన్సిపల్ అండ్ డీన్ డాక్టర్ రామచంద్రారెడ్డి గారు. He had education training back in Bombay and then went to London. So he was one of the few faculty members who had exposure towards US. So ఆయనకి దగ్గరగా ఉండడం వల్ల he encouraged me a lot to pursue my graduate studies in US. So కాన్స్టెంట్గా చెప్తూ ఉండేవాళ్ళు and he used to encourage me to present papers in oral medicine. సో ఉస్మానియా డెంటల్ కాలేజ్లో అప్పట్లో ఎడిటర్గా ఉండడం వల్ల చాలా యూనివర్సిటీస్ వాళ్ళ కరికులం ఎలా ఉంటుందో అది స్టడీ చేస్తుండేవాళ్ళు. ఉన్న గవర్నమెంట్ గ్రాంట్స్తో ఆ ఫెసిలిటీలో ఎక్కువగా ల్యాబ్ ఫెసిలిటీస్ అంత ఉండేవి కావు. సో వీ వేర్ మోస్ట్లీ కాల్డ్ టూత్ పుల్లర్స్. అంటే డైలీ ఒక 100-150 ఆన్ అన్ యావరేజ్ ఎక్స్ట్రాక్షన్స్ చేసేవాళ్ళం అవుట్ పేషెంట్ వార్డ్లో. ఎందుకంటే పీపుల్ డ్యూ టు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వాళ్ళకి ఇప్పుడు మా ఆఫీస్లో చూపెట్టు దే క్యాంట్ ఎఫోర్డ్ టు డూ ఆల్ దట్ వర్క్. అందుకని దే వుడ్ ఎండ్ అప్ గెట్టింగ్ టూత్ పుల్డ్. సో అందులో వీ వేర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో ఆ స్కిల్ తప్ప మిగతా ఏరియాస్లో అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు కంపేర్డ్ టు స్టూడెంట్స్ హూ స్టడీడ్ ఇన్ దావన్గిరి, మణిపాల్, ధార్వాడ్లో. సో వెన్ ఐ కేమ్ టు LA and interacted with students from Davangere, I was pleasantly surprised. వాళ్ళ clinical skills in crown and bridge కానివ్వండి or denture teeth setup వాట్లలో they were ahead than Usmania, myself or any Usmania student అనొచ్చు. I can't generally say it. So అప్పుడు అనిపించింది, సో ఉస్మానియాలో కనుక ఒకవేళ మన ఏపీలో కానీ ఆర్ ఉస్మానియాలో if we give more exposure for dental doctors towards better procedures like implants కానీ orthodontics ఇవన్నీ చేయిస్తే they will be extremely good in a US or abroad anywhere. So answer to your question, coming back here, extensive amount of time పెట్టిందంతా నేర్చుకోవడము ఈ ceramics, about porcelain, implants, how to use technology to achieve better or optimal results in making it easier for the patient. So ఈ రోజుల్లో ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ స్టిల్ దెర్ ఈస్ ఎ బిగ్ గ్యాప్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి అండ్ ప్రాక్టికల్ సిచ్యువేషన్కి గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. అండ్ విత్ ఇన్ యునైటెడ్ స్టేట్స్లోనే హ్యావింగ్ టాట్ ఇన్ USC California, we see California is 10 years ahead in dental education, training and the materials they use, and we don't see a whole lot of our kind of training in the rest of the US too. అంటే ఇక్కడ అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది ఒక 10 years ముందు ఉంటుంది యూనివర్సిటీలో, బట్ ఇండియాలో 10 years వెనక ఉంటుంది అంటారు జనరల్గా. అమెరికాలోనే కాలిఫోర్నియా 10 years అహెడ్ ఉంటుంది కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. నాట్ జస్ట్ డెంటల్లోనే కాదు, ఇన్ ఎనీ ఇండస్ట్రీ కాలిఫోర్నియా స్టేట్లో ఇంప్లిమెంట్ అయ్యి వాడేవి 10 years తర్వాత ఇన్ జనరల్ వేరే స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు అంటే భారతదేశ ఎడ్యుకేషన్ ఏమనంటే ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా చేంజ్ చేయొచ్చు అంటారు, మీ యొక్క సూచన? ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ థియరిటికల్గా అండి, బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఇప్పుడు దే ఆర్ ప్రిన్సిపల్, కాలేజ్ డీన్స్ ఇన్ డిఫరెంట్ డెంటల్ కాలేజెస్. మన హైదరాబాద్లోనే సెవరల్ కాలేజెస్లో ఉన్నారు. సో ద థియరిటికల్ ఆస్పెక్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ గుడ్. ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద curriculum
makes the student in undergrad or postgraduate more theoretical, not what is best for the patient గా ఆలోచించరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేషెంట్ లాగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంత బాగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పగలిగి ఈ ప్రొసీజర్ నేను ఈ విధంగా చేయగలను అని చెప్పగలగాలి. వేరాజ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ప్రజెంటేషన్ నేను మహబూబ్ నగర్ డెంటల్ కాలేజ్లో ఇస్తుంటే పీజీ స్టూడెంట్స్ ఇన్ ప్రాస్థడాంటిక్స్ వాళ్ళు దే ఆర్ మోర్ వరీడ్ కన్సర్న్డ్ అబౌట్ ద strength of the materials, the shades ఇవి, which is all theoretical, but at the end of the day patient only experiences. అంటే మనం నేర్చుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ డిజ్నీ, కోకాకోలా ఇలాంటి కంపెనీస్ నుంచి దే క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అన్ ఇండివిజువల్ విచ్ డ్రాస్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళ దగ్గరికి. దే డోంట్ నో వాడిచ్చే ఏంటిది అని, కానీ దానికి వాల్యూ క్రియేట్ చేస్తారు. సో ఆ ఆస్పెక్ట్లో ఈ అమెరికన్ స్కూల్స్ దే ట్రైన్ ద స్టూడెంట్ మోర్ పేషెంట్ ఫ్రెండ్లీ, పేషెంట్ ఇంటరాక్షన్, ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ నో డౌట్ extraordinary, exceptionally good doctors are there. My own colleagues back who are practicing in Hyderabad or AP, but you know, oral surgery skills కానివ్వండి, లేదా cleft lip and cleft palate, even some of the cases వాళ్ళు చేసినవి ఈవెన్ యూఎస్లో కూడా మేము చూడలేదు, అలాంటి వర్క్ చేస్తున్నారు. సో సర్జికల్ ఏరియాస్లో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్. బట్ ఇన్ డే టు డే డెంటల్ ప్రొసీజర్స్ ద టెక్నాలజీ కానివ్వండి ఆర్ పేషెంట్ యాక్సెప్టెన్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ ట్రీట్మెంట్ ప్లానింగ్లో దేర్ నీడ్స్ టు బి లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. మళ్ళీ వెనక్కి వస్తే సార్, జనరల్గా మీరు కాలిఫోర్నియా నుంచి తర్వాత నెక్స్ట్ మీ ప్రయాణం ఎట్లా సాగింది అమెరికాలో? కాలిఫోర్నియాలో ఎడ్యుకేషన్ అది బాగా అయింది అండ్ ఐ వాంటెడ్ టు సెటిల్ డౌన్ దేర్. కానీ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పినట్టుగా మా ఒకటే బ్రదర్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ వేర్ హియర్ ఇన్ ఫ్లారిడా. సో ఎవ్రీ ఇయర్ వచ్చి వెళ్తుండేవాళ్ళము. సో వీ పర్మనెంట్లీ రీలొకేటెడ్. 2004 we came to Orlando and started my practice here in Metro West area lo Star Based Dental anna practice తీసుకోవడం జరిగింది and it was a great start. తర్వాత మీ కుటుంబ నేపథ్యం అండి, మీ మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు 1997 మాస్టర్స్ సిన్సినాటిలో అయిపోయాక I got a job with Allied ENT Institute and I was working with also Ohio Department of Health. ఆ టైంలో ఇండియా వెళ్ళడం జరిగింది జూన్లో. సో June 25th 97లో మ్యారేజ్ అరుణ తనతో మ్యారేజ్ జరిగింది. మేడం గారు ఏమైనా చదువుకున్నారండి? తను అప్పుడు షీ ఫినిష్డ్ హర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ మ్యారేజ్ అయిపోగానే షీ జాయిన్ మీ హియర్ ఇన్ సిన్సినాటి. పిల్లలండి? పిల్లలు ఇద్దరు. పాప దీపిక, షీ ఈజ్ ఆల్మోస్ట్ 14 years నౌ అండ్ షీ ఈజ్ గోయింగ్ టు గో టు 9th grade. అక్కడ ప్రైవేట్ స్కూల్ సెయింట్ జాన్ వియని అనే స్కూల్ ఉంది, అక్కడికి వెళ్తుంది. బాబు ఈజ్ క్లోజ్ టు 10 years నౌ, తనీష్, హీల్ బి గోయింగ్ టు 4th grade. మేడం గారిని కంప్యూటర్ సైన్స్తో ఉద్యోగం కోసం చేసుకున్నారా ఏంటండి? మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్గా ఆ క్వశ్చన్ మీరు మా ఫాదర్ని అడిగితే చెప్తారు. ఏదో యాడ్ వేసేసి వచ్చిన, నేను వెళ్ళే వరకు వచ్చిన రెజ్యూమే అనే వర్డ్ వాడకూడదు. మ్యారేజ్కి పంపించిన పేరెంట్స్ అన్నిట్లో అందరూ పాస్కల్, యూనిక్స్, C++, కంప్యూటర్ డిస్క్రిప్షన్ ఎక్కువ ఉండింది అమెరికా అనేసరికి. కానీ ఇంట్రెస్టింగ్లీ ఇవేవి లేకుండా ఓన్లీ ఒక ఇండియన్ ట్రెడిషనల్ శారీలో ఉన్న అమ్మాయి ఫోటో చూసి అరుణం చేసుకోవడం జరిగింది. తన రెజ్యూమే కూడా పంపలేదు. ప్రాబ్లీ వాళ్ళ ఫాదర్ మేబీ డిడ్ ద నైస్ థింగ్, అది పంపకపోవడం వల్ల. సో మీరు ఇంత సక్సెస్ అవటం వెనకాల అరుణ గారి మీ సహకారం, అరుణ గారు మీకు అంది? తను షీ హెస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ మై జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ LAలో నేను స్కూల్కి వెళ్తుంటే తను జాబ్ చేసి షీ సపోర్టెడ్ మీ అండ్ ఇట్స్ బీన్ అంటే ఇట్స్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్. తను హెల్ప్ ఉండడం వల్ల అండ్ సపోర్ట్ చేయడం వల్ల ఐ కుడ్ కంప్లీట్ అండ్ బీ వేర్ ఐ యామ్ టుడే.
సో షీ ఫుల్ టైమ్గా జాబ్ చేసింది ఇన్ సెండెంట్ అండ్ విండమ్ కార్పొరేషన్ కంప్యూటర్ ఆరకల్ డిబిఏ లాగా. సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అది క్విట్ చేసి నా ఆఫీస్లో షీ విల్ హెల్ప్ మీ ఆన్ కంప్యూటర్ సపోర్ట్ అండ్ helping staff.